సాక్షి ఛానల్లో జరిగినటువంటి చర్చలో కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటలు ముమ్మాటికి అది అన్ని విధాలుగా కూడా అర్థదాయకం, తప్పు. ఆంధ్రప్రదేశే కాదు, మహిళలే కాదు, ప్రజలందరూ ఖండించాల్సినటువంటి విషయం. మహిళల సమస్య ఏంటి? మహిళల మీద వ్యాఖ్యానం చేసి సమాజం ఖండించాలి. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉండి దాన్ని ఆయన నివారించాల్సింది, ఖండించాల్సింది పోయి దానికి అవకాశం ఇవ్వటం అనేది ఎవరు సమర్థించడం కాదు, తీవ్రమైన విషయం. అమరావతి మీద మీ విధానం వేరవచ్చు, దాని మీద రాజకీయంగా మాట్లాడండి, విధానపరంగా చర్చించండి, కానీ దానికి మహిళల్ని కించపరిచే రీతిలో వ్యాఖ్యానాలు చేయటాన్ని సభ్య సమాజం ఎవరు అంగీకరించరు. అది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇప్పటికైనా అది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి జరిగిందా, కుట్ర జరిగిందా, ఇవన్నీ సంగతులు అవసరంలా. సాక్షి ఛానల్లో జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఏదో ఒక రూపంలో వారి నుండి స్పందన అవసరం. దాన్ని ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడి ఏం చేశారు? మళ్ళీ ఆయన రెచ్చగొట్టే రీతిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినట్టు వార్తలు వచ్చినాయి. ఇది అసలు విషయాల్ని పక్కదారి పట్టించడానికి ఉపయోగపడుతుంది. వీడియోస్ ఉన్నాయి సార్, లైవ్ లో మాట్లాడాడు సార్ ఆయన, శంకరజాత్ అంటాడా? అందుకనే దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. రాజకీయంగా వాడుకోవడం అంటారా? తెలుగుదేశానికి ఛాన్స్ వచ్చింది, వాడుకుంటారు, వేరే సంగతి. ఇది వాడుకుంటారు వాడుకోరని సంగతి కాదు ఇక్కడ సమస్య. ఇందులో విషయం అందరూ రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన విషయం ఉంది. ఇది మొదటిది. ఇక రెండో విషయం, బర్లీ పొగాకు సమస్య అనేది చాలా న్యాయసమ్మతమైంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అసలు విషయాన్ని కప్పిపుచ్చుకోవటానికి, బర్లీ సమస్యను తప్పుదారి పట్టించడానికి తెలుగుదేశం ప్రయత్నం చేయటమో, లేదు బర్లీ సమస్యను ఆసరాగా చేసుకుని సాక్షి ఛానల్లో వచ్చిన దాన్ని కవరప్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు. రెండోది, ఇది రెండు పార్టీల సమస్యలాగా మార్చొద్దు. మహిళల మీద చేసిన వ్యాఖ్యల్ని అందరూ ఖండించాలి. బర్లీ పొగాకైనా, మిర్చి అయినా రైతులకు జరిగేటువంటి అన్యాయం, గిట్టుబాటు ధరల మీద సమాజం స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. దీని విషయంలో ఇప్పుడు ప్రభుత్వం అటువంటి బాధ్యత ఉంది. సరే, ఇక్కడ ముందు ఎవరు దాడి చేశారు, వెనక ఎవరు దాడి చేశారు, సురేష్ గారు చెప్పినట్టు నిరసన తెలియజే హక్కు ఉంది. అలాగే తప్పనిసరిగా నిరసన హక్కు ఉంది. నిరసన వేరు, భౌతిక దాడులు వేరు. ఎవరు భౌతిక దాడులు దిగకూడదు. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిరసన తెలియజేయచ్చు, రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా నిరసన తెలియజేసి హక్కు ఇవ్వాలి. మరి అది కూడా ఉండాలి. అలాగే భౌతిక దాడులు చేయొద్దు, శాంతి భద్రతలు కాపాడండి. కానీ ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి బేషరతుగా ఈ విషయం మీద స్పందించి దానికి ఒక ముగింపు పలకాల్సిన బాధ్యత, ముగింపు కాకపోయినా ఆయన బాధ్యత నిర్వహించాల్సినట్టుంది. వైసీపీ ఇటువంటి విషయంలో, అమరావతి విషయంలో కానీ మిగతా దాంట్లో కానీ చేస్తున్న పొరపాట్లు ఆ పార్టీకి నష్టం, సమాజానికి నష్టం. రెండో విషయం ఏంటి? ప్రతి పార్టీ, ప్రతి ఒక్కళ్ళు మహిళలను ముందు పెట్టి ఇటువంటి రాజకీయం చేయటం ఏంటి? చాలా సందర్భాల్లో చూస్తున్నాం. బూతులు తిట్టడం, అసభ్య పదజాలం వాడటం, సోషల్ మీడియాలో ప్రకటనలో ఈ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో దిగజారిపోతా ఉంది. కాబట్టి దీనికి ప్రధానమైన రాజకీయ పార్టీలుగా మరి వైసీపీ అయినా తెలుగుదేశం అయినా దీన్ని నివారించడంలో ఎక్కువ బాధ్యత వహించాలి. అలాగే ఈరోజు పత్రికా కార్యాలయం మీద దాడి చేయటాన్ని ఎవరు సమర్థించరు. నిరసన మాత్రం ఖచ్చితంగా తెలియజేసే హక్కు ఉంటుంది దాంట్లో. అలాగే టీడీపీ ప్రభుత్వం ఈ రోజున మహిళల మీద జరిగిన ఈ వ్యాఖ్యానాలను ఎంత తీవ్రంగా అందరూ ఖండిస్తున్నారో, రాష్ట్రంలో జరిగే మహిళల మీద అత్యాచారాల మీద కూడా అదే తీవ్రంగా స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అనంతపురంలో జరిగినటువంటి అత్యాచారాలు ఎంత, నిన్న సిఐని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయటం అవసరమే, కానీ ఈ కాలంలో జరుగుతున్న అత్యాచారాలు పార్టీనా ప్రభుత్వాన్ని కాదు, చాలా తీవ్రమైన అంశంగా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో నేను వీటిని సహించనన్నారు. కానీ కార్యాచరణ ఉండాలి. ఆ రకంగా ఉండటం అనేది ఈరోజు తప్పనిసరిగా అవసరం. అలాగే ప్రభుత్వం లేవనెత్తినటువంటి గిట్టుబాటు ధరల సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తడం కాదు, గత
2 నెలల నుండి రైతులు ఆందోళన చేస్తున్నారు, రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. సరే, ఇవాళ ఏ పార్టీ అయినా న్యాయమైన సమస్యలు లేవనెత్తడం తప్పు కాదు. కానీ జరుగుతుందేంటి? కేంద్రం ఏంటి, రాష్ట్రం ఏంటి? మిర్చి పండుగ రేట్ ఏమిటండి? 11,600 ప్రకటన చేస్తారా? గతంలో ఎంత ఉంది, ఇవాళ ఎంత నష్టం జరుగుతుంది? ఆ ప్రకటన చేసి ఇంకా ఉన్నటువంటి రేటు కూడా పడేయడానికి కారణమైంది. ఇటువంటి విషయాల మీద కూడా ప్రభుత్వం బర్లీ పొగాకు టొబాకో కంపెనీలు కొనకపోతే గవర్నమెంట్ చూస్తూ కూర్చుంటారా? ఏదో కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాలు P4 అంట, మార్గదర్శకులు అంట, లేదు బంగారు కుటుంబాలంట. బంగారు కుటుంబాలు వాళ్ళ దాన ధర్మాలు దయాదాక్షిణ్యాలు ఎందుకండి? పంట పండించిన దానికి గిట్టుబాటు కావాలి. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు అసలు గిట్టుబాటు ధరలు. కార్పొరేట్ కంపెనీలు తయారు చేసే వస్తువులకి MRP ఉంటుందా? రైతులు పండేటువంటి కష్టపడి చేసేదానికి గిట్టుబాటు ధరలు ఉండవా? వాడు నష్టపోవాల్సిందేనా? వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, నీళ్లు ఉన్నా లేకపోయినా గిట్టుబాటు ధరలైనా ఏమిటి? ఇవాళ మీరు క్వాంటమ్ వ్యాలీ అని, ఆ వ్యాలీ, ఈ వ్యాలీ 2047 గురించి మాట్లాడబడు 2025లో గిట్టుబాటు ధరల గురించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సమస్యల్ని పక్కదారి పట్టించి రాష్ట్రం అంటే ప్రధాన పార్టీలే తెలుగుదేశం, వైసీపీ. ఇక ఈ రెండింటి మధ్య సమస్య దీని చుట్టూ తిరిగిపోయి అసలు సమస్యలన్నీ పక్కదారి పట్టిపోతున్నాయి. ప్రజా సమస్యలు ఫోర్ ఫ్రంట్ లోకి రావాలి. అది మహిళల మీద దాడులైనా, వ్యాఖ్యలైనా, గిట్టుబాటు ధరలైనా వాడి చుట్టూ తిప్పండి. వీడు తిట్టుకోవటం, వాడు తిట్టుకోవటం, వీళ్ళదాళ్ళు, వాడుదాళ్ళు, అసలు సమస్యలు పక్కదారి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాక్షిలో జరిగినటువంటి దాని మీద ఆయన ప్రత్యక్ష పాత్ర ఉందని ఎవరు అనుకోవచ్చు. కానీ సాక్షి ఛానల్లో జరిగినప్పుడు బాధ్యత వైసీపీ పార్టీకి ఉంటుంది. రెండుగా సాక్షి ఛానల్కి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పందించి ప్రజా సమస్యలు లేవనెత్తండి. మీరున్నప్పుడు ఏం చేశారు అనే సంగతులు వస్తాయి చర్చలో, ఎన్ని వేరే అయినా ప్రతిపక్ష పార్టీ చేయాల్సిందే తప్పనిసరిగా. ఈ న్యాయమైన సమస్యలు లేవనెత్తే ఎవరు దాన్ని తప్పు పట్టరు. కానీ దానికి వెళ్లే ముందు ఇటువంటి అంశాలు తప్పుల మీద తప్పులు చేసుకుని దానికి మీకు మీరే దానికి సెల్ఫ్ గోల్ పడేటువంటి పరిస్థితులు తెచ్చుకోవడం ప్రతిపక్ష పార్టీకి మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ ఈ అడ్వాంటేజ్ తీసుకుని మిగతా అన్ని మేము వదిలేస్తాం పాలన అనే పరిస్థితి వెళ్లకుండా కూడా ఉంటే ప్రజలు అది చూస్తారు, ఇది కూడా చూస్తారు. సంవత్సర పాలన అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండిలో చర్చలు కూడా జరుగుతాయి. దాని మీద ఉన్నది ఆ సబ్జెక్టులు వేరే వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ సంవత్సర పాలన మీద ఒక సమీక్ష చేసుకుని లోతుపాతులను ఆత్మహత్య చేసుకుని తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా చూడండి. చివరిలో ఒకటి కూడా ఉంది. ఈ రోజే వేరే సాక్షిలోనో లేకపోతే ఇంకోటండి నచ్చపోవచ్చు, సమీక్షలోనే వచ్చింది. మీరు చూశారు కదా వాళ్ళ వార్తలో. సమీక్షలు కాదండి సార్, రేపు ఇదే టైంకి సంబరాలు చేస్తారంట. చేసుకోమని తప్పేం కాదంట. మన డిబేట్ కూడా ఆపుకొని సంబరాలు తగ్గండి, ఎమ్మెల్యేలు తగ్గండి అని ముఖ్యమంత్రి గారు చెప్పి అందరూ చెప్పి ఎవరు తగ్గాలి, ఎవరు తగ్గించాలి కాదు. మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత సంవత్సరం అంతా పండుగలు చేసేటట్టున్నారు. నెలకు పెద్ద సంబరం ఒకటి ఇది చేస్తున్నాడు. పోయిన నెలేమో అదేంటి మళ్ళా మోదీ గారిని సెకండ్ టైం తీసుకొచ్చి చదువు పండగ, మరో పండుగ యోగా ఏంటండి, యోగా పండుగ మర్చిపోయా. ఇంకో 10 రోజులు మరో పెద్ద మంది పాల్గొంటారా? ఎందుకండి అవన్నీ? బీజేపీ యోగాకి వేరు, యోగాను ఒక రాజకీయ ఎజెండాగా మోడీ గారు మార్చదలుచుకుంటే ఆ ఎజెండాలోకి తెలుగుదేశం, జనసేన వెళ్ళిపోతే రాష్ట్రంలో చేయండి. యోగా ఎవరు యోగాలు చేసుకుంటారు. మీరు చేయాల్సిన వాళ్ళు మీరు చేయండి. ఉపయోగం రాష్ట్రానికి ఉపయోగం. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ కంక్లూడింగ్ రిమార్క్స్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకి కాపలాగా ఉన్నటువంటి ఎస్పీజీ అధికారి, ఒక డిఎస్పీ స్థాయి అధికారికి రాళ్ల దెబ్బలు తగిలిన చరిత్ర మనం చూసాం మొన్న, ఒక 1 year బ్యాక్, 2 year బ్యాక్. ఇక పోతే ఇప్పుడు మీరు ఏడాదికో సంబరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్తారు. రేపు నిజంగా సంబరం సార్, ఎందుకంటే ఏడాది పూర్తయినందుకు కాదు, రేపు 8,000 ఏదో రూపంలో అనమాట. ఒక 10 రోజుల క్రితం వెన్నుపోటు దినం అంటే ఆపోజిట్ లో అప్పుడు పెట్టారు మీరు. అప్పుడు సంబరమే. అప్పుడేమన్నారు, ఆపోజిట్ లో దీపాలు పెట్టాలన్నారు, రంగవల్లు అన్నారు, ముగ్గులు అన్నారు. అది వారం లోపల ఇప్పుడు ఇదొక సంబరం. రేపు ప్రతి తెలుగింటిలో పండగ సార్. ఎందుకంటే 65 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల్లోకి
8,745 కోట్ల రూపాయలు రేపు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా రమేష్ గారు ఫిగర్లతో రెడీ అయిపోతున్నారు. వద్దు సార్ రమేష్ గారు, ఇప్పుడు మీరు ఉంచండి, రేపు సాయంత్రం మాట్లాడుకుందాం. రేపు సాయంత్రం గానీ ఎల్లుండి గానీ మాట్లాడుకుందాం. డబ్బులు పడుతున్నాయి రేపు ఖచ్చితంగా పడతాయండి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో. ఏంటి తమ్ముడు ఏంటి రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లోనూ డబ్బులు పడుతున్నాయా? 12 గంటల కల్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 65 లక్షల మంది పిల్లలు స్టేట్ లో ఉన్నారు. 8,745 కోట్లు పడుతున్నాయి 12 గంటలు. మాట్లాడుకుందాం రేపు ఈవినింగ్ మళ్ళీ ఇదే డిబేట్. అంటే నేననేది రేపే పడతాయి. రమేష్ గారి ఉద్దేశం, మా ఉద్దేశం కూడా రేపే పడతాయా, లేదంటే ఒక వారం 10 రోజులు అటు ఇటు? రేపే లేట్ అయిపోయిన తర్వాత వారం అయినా 2 రోజులైనా ఒకటే. కానీ ఇదే స్పీడ్ లో మిగతాయి కూడా సూపర్ 6 లో మిగతాయి కూడా వేయించండి తొందరగా. సార్ వస్తున్నాయి కదా సార్, రాష్ట్రానికి మంచిది. 93 లక్షల మంది గ్యాస్ ఉచిత గ్యాస్ తీసుకున్నారు. 1000 రూపాయలు పెంచి 4,000 పింఛన్ ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తెరిచాం. 20,000 కిలోమీటర్లు మళ్ళా సమగ్రంగా మళ్ళీ చర్చ పెడదాం. అందులోనూ రేపు ఎలాగ అకేషన్ అవుతుంది తల్లి దీవెన సంగతి, తల్లికి వందనం, అది నంబర్స్ అవన్నీ కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది కాబట్టి సమగ్రంగా దాని మీద కూడా చర్చిద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మొక ఆనంద్ సాగర్ గారు, రమేష్ గారు, బాబురావు గారు అండ్ మస్తాన్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.